వ్యవహారంతో ఇలా జోగి రమేష్ గారి మీద కక్షపూరితమైనటువంటి కక్ష తీర్చుకోవటం కోసం ఇవాళ జరుగుతున్నటువంటి దాడిని మనం చూస్తా ఉన్నాం. మొన్న మీ మనిషి జనార్దన్ గారు చెప్పాడు కదా, జోగి రమేష్ గారు కూడా ఇందులో ఉన్నాడని చెప్పించింది మీరు కదా. అందుకనే కదా జోగి రమేష్ గారు స్పష్టంగా చెప్పాడు, ఇదిగో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదిగో నేనున్నానని నిరూపించండి అధికారికంగా చెప్పినటువంటి పరిస్థితి. ఏ ఒక్క వ్యక్తి అయినా కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గగుడికి వచ్చి దుర్గగుడిలో ప్రమాణం చేస్తే మీరు ఏమీ సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తులుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీ బృందం గారు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా కనిపిస్తా ఉంది. కానీ నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్రలో కాశీబుగ్గలో జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట సంఘటన డైవర్ట్ చేయటం కోసం, డైవర్స్ పాలిటిక్స్ చేయటం కోసం ఇలా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం ఇది పూర్తిగా కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇలా బలహీన వర్గాలే కాదు, సమాజంలో కనిపిస్తా ఉంది. మీరు చేసే దుర్మార్గమైనటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన విధానం, మీరు అధికారంలోకి రావటం కోసమేమో అనేక సంక్షేమ పథకాలను అధికారంలోకి ఇస్తామని చెప్పారా? అధికారంలోకి వచ్చే సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారా? అధికారంలోకి వస్తే అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కనేమో పేకాట క్లబ్బులా, ఒక పక్కనేమో కల్తీ మద్యమా, ఒక పక్కనేమో గంజాయి ఏర్లై పారుతా ఉందా? ఏంటి అసలు ఇవాళ కూటమి ప్రభుత్వం? ఇదిగో పక్కన భీమవరంలో ఒక ఆయన అంటాడు డిఎస్పీ గారు కరెక్ట్ కాదని చెప్తాడు, ఇంకొక ఆయన అంటాడు డిఎస్పీ గారు కరెక్ట్ అని చెప్తా ఉంటాడు. మీ నాయకులే, మేమేం కాదు, మేము ప్రతిపక్షాలను మాట్లాడలా. అంటే మీకు రావాల్సినటువంటి కోట మీకు రావట్లేదు కాబట్టి మీరు చేసే దుర్మార్గమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి మళ్ళా ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అనేక పోరాటాలు చేస్తా ఉందని, ఇవాళ ఒక పక్కన అనేక ప్రజల పక్షం నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాయిస్ అనేటువంటి బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకుల్ని అనగదొక్కాలని చూస్తే ప్రజలు ఎప్పుడు కూడా సహించరనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అరాచక పాలనకే ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెబుతారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ఇవాళ జోగి రమేష్ గారి అరెస్ట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ